హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ కాల్పుల కేసులో దొంగలను పట్టుకున్నారు పోలీసులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పుణేలో ఒకరు, బీదర్లో మరో ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. ఈ నెల 12న ఖజానా దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. లాకర్ కీస్ ఇవ్వాలని సిబ్బందిని గన్తో బెదిరించారు. వారు తాళాలు ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేనేజర్ సతీష్కి గాయాలయ్యాయి. గోల్డ్ మాత్రం పోలేదని, బయట డిస్ప్లేలో ఉన్న వెండి వస్తువులు దొంగిలించి బైక్లో పారిపోయారని ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించారు పోలీసులు. వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. అయితే మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, పట్టపగలు జరిగినటువంటి దోపిడీ ఇది. భారీగా వస్తువులు పోకపోయినా ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసేటటువంటి సంఘటన. దాంట్లో పోలీసులు చాలా వేగంగా స్పందించారు. ఎంతమంది? ముగ్గురే అని మనకి సమాచారం ఉంది. ముగ్గురేనా? ఇంకెవరన్నా మిగిలి ఉన్నారా? ఎట్లా పట్టుకున్నారు? ఏం జరిగింది? ఏదైతే ఖజానా జ్యువెలర్స్ సంబంధించిన కేసులో ఇప్పటికీ సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారని చెప్పొచ్చు. కేసుకు సంబంధించి మొత్తం 6 నిందితులు దోపిడీలో పాల్పంచుకుంటే అందులో ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఇద్దరిని బీదర్లో పట్టుకుంటే మరొకరిని పూణేలో పట్టుకోవడం జరిగింది. అయితే మరో ముగ్గురు బీహార్కి పారిపోయినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. పారిపోయిన బీహారీ వాసుల దగ్గర మొత్తం చోరీ చేసిన వెండి ఆభరణాలు, వస్తువులు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే వీళ్ళు దోపిడీకి సంబంధించి వారం రోజుల క్రితమే ఇటు హైదరాబాద్ వచ్చి కుత్బుల్లాపూర్ ప్రాంతంలో స్టే చేసినట్లుగా అధికారులకు పూర్తి సమాచారం ఉంది. ఎందుకంటే కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి ఈజీగా వాళ్ళు 2 బైకులు, సెకండ్ హ్యాండ్ బైకులు 2 కొనుగోలు, హైదరాబాద్ 2 బైకులు కొనుగోలు చేసి వాటిని తీసుకొని నేరుగా ఖజానా జ్యువెలర్స్ కి వచ్చి అక్కడ లాకర్స్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న బంగారాన్ని ఎత్తుకుపోవడానికి ప్లాన్ చేస్తారు. అయితే ఆ లాకర్స్ లో దాదాపు 100 నుంచి 150 కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు ఉన్నాయి. దాదాపు 100 కోట్లు విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి. అయితే దానిని దోచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే అప్పటికే మేనేజర్ దగ్గర లాక్స్ మర్చిపోవడంతో, ఇంటి దగ్గర లాక్ మర్చిపోవడం, అతను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో లోపలికి దోపిడీ దొంగలు ఏకంగా లాకర్స్ సంబంధించి కీస్ కావాలని చెప్పి కూడా అడగడం, ఆ తర్వాత లేవని చెప్పడంతో వెంటనే అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపి అక్కడ ఉన్న వెండి వస్తువులను పూర్తిగా ఎత్తుకొని పారిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే పోలీసులు రంగంలో దిగి ఎవరైతే దోపిడీకి పాల్పడింది 6 నిందితులు అని చెప్పి 6 దుండగులని గుర్తించారు. 2 బైకుల మీద ముగ్గురు, ఏదైతే ఒక్కొక్కరు ముగ్గురు ఒకే బైక్ వెళ్ళినట్టుగా గుర్తించారు. వికారాబాద్, సంగారెడ్డి వైపుగా బైకులు వెళ్ళినట్టుగా గుర్తించి ఆ మేరకు ప్రత్యేక బృందాల చేత గాలింపు చర్యలు చేపడితే చివరికి పూణేలో ఒకరు, బీదర్లో 2 దొరకడం జరిగింది. మరో 3 బీహార్ పారిపోయినట్లు చెప్తున్నారు. ఆ ముగ్గురు కూడా పట్టుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. 3 అయితే ఇప్పుడు దొరకడం జరిగింది. ఆ 3 పరాలు ఉన్న వారి కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు చెప్తుంది. ఏమన్నప్పుడు బీహార్ చెందిన గ్యాంగు హైదరాబాద్ లో నిఘా వేసి, హైదరాబాద్ లో టెస్ట్ వేసి ఆ తర్వాత ఖజానా జ్యువెలర్స్ దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే సిటీకి శివారు ప్రాంతంలో చందానగరం మీద దోచుకొని ఇదే పారిపోవాలన్న లక్ష్యంతో వాళ్ళ దోపిడీకి పాల్పడినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.